ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ సిటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. అదృష్టాన్ని పెంపొందింప చేసుకోవటానికి, ఐశ్వర్యాన్ని పొందటానికి బుధవారం నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ తదియ, వివాహం, అన్నప్రాసన, ఉపనయనం ఇత్యాది శుభకార్యాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం సోమవారం లేదా బుధవారం. ఈ రోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, తులసి దళాలతో విష్ణు స్వరూపాన్ని ఆరాధించడం ఇటువంటి ప్రక్రియలు బుధ ప్రీతికి దోహదపడతాయి, ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి, గ్రహపీడను తొలగిస్తాయి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. చాలా ఉత్తమమైనటువంటి స్థితి కుజుడిది. కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని, భూసంపదని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి శుక్రుడిది మీనక్షేత్ర స్థితి, కుజుడిది స్వక్షేత్ర స్థితి, మేషక్షేత్ర స్థితి, బృహస్పతిది కన్యాక్షేత్ర స్థితి, రాహు సింహక్షేత్ర స్థితి, శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు చిత్తా నక్షత్రం ఉంది. భూములు, గృహాలు కొనుగోలు, అమ్మకాలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త పథకాలు రచించుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా తొలగింపజేసుకోవటానికి కూడా ఈరోజు నక్షత్ర బలం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఈ రోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. వ్యాపార మేలుకోవలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం ఉంటుంది. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా యోగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వార్తలు బలాన్ని పెంచుతాయి.
చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శుభ సంఘటనలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారు పట్టు బిగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార బలహీనతను దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రశాంతతను పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని దూరం చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వెంటనే ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సమస్యలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకి ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలను కూడా దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. అనువైనటువంటి కార్యక్రమాలని అనుకున్న విధంగా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విభేదాలు దూరం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. అనువైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మహిళలకు ఆనందకర వాతావరణం ఉంటుంది. గతంలో ఏర్పడినటువంటి అవమానకర సంఘటనల్ని పరిష్కరించుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి ఉపకరిస్తాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని రంగాల వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అవరోధాలని అధిగమించగలుగుతారు. గృహ ప్రశాంతత పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు బలాన్ని పెంచుతాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. అనువైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. దైనందిన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి సజావుగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు.
సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే అన్ని రంగాల వరకు విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురైనప్పటికీ స్వశక్తితో కార్యక్రమ నిర్వహణ పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఆటంకాలను అధిగమించలేనటువంటి పరిస్థితులు మహిళలకు విస్మయాలను కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి అవగాహన ఉంటుంది. కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారు ఆచితూచి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సినీ రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవమానకర సంఘటనల నుంచి అనువైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ప్రగతి సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపూర్ణం మేలుని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా సంతోషాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపారస్తులు ప్రారంభించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతి సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ గుర్తింపు దూరమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అభివృద్ధిని వెంటనే సాధించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు తారసపడతాయి. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. నైపుణ్యం ఉన్నప్పటికీ ప్రదర్శించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది.
వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. మహిళలకు అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఉద్యోగస్తులకి అనువైనటువంటి వార్తలు ఆనందాన్ని పెంచుతాయి. ప్రగతి సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కూడా తగ్గుతుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. ప్రణాళికల్ని అమలు చేసేటువంటి ప్రక్రియల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవమానకర సంఘటనలు ఉంటాయి. సంతృప్తికర సంఘటనలు ఆధ్యాత్మిక రంగం వారికి కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే మహిళలు పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి భిన్నాభిప్రాయాలను కలిగిస్తాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రతికూలతను పెంచుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ధీశక్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా అనువైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బంధువుల ద్వారా మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. ప్రజ్ఞ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో బ్యాంకింగ్ రంగం వారికి అనువైనటువంటి వార్తలు ఆనందాన్ని పెంచుతాయి. మహిళలకు క్రమశిక్షణ ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పఠనం లేదా వినటం చాలా శ్రేయస్కరం, ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవటం కూడా విఘ్నాల్ని తొలగిస్తుంది, విజయాల్ని కలిగిస్తుంది. మల్లెలు, గులాబీలు, సన్నజాజులతో తులసి దళాలతో విష్ణు అవతారమూర్తుల్ని బుధవారం నాడు ఆరాధించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. పానకం, పొడపప్పు లేదా క్షీరాన్నాన్ని స్వామికి నివేదన చేయడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గృహ శాంతికి దోహదపడుతుంది. బుధుడు లోహ సంబంధిత గ్రహం కాబట్టి లోహ పాత్రలు, నూతన వాహనాల కొనుగోళ్లకు బుధవారం మంచిది. బుధవారం విద్య, వ్యాపార, ఆర్థిక లావాదేవీలకు, వృత్తి, ఉద్యోగ మార్పులకి కూడా శుభకరమైనది. బుధవారం నాడు విష్ణు స్మరణ సంపూర్ణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. బూడిద గుమ్మడికాయను దిష్టిపోవటం కోసం, దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటం కోసం వాకిలి వద్ద సింహద్వారానికి కట్టుకుంటారు. ఇలా చేయడం ద్వారా దుష్టశక్తుల యొక్క ప్రభావం ఆ గృహంపై ఉండదు. అలాగే కలబందను కూడా వాకిలి వద్ద సింహద్వారానికి పెట్టడం ఒక ఆచారం. అయితే కలబంద ఇంటిలో ఎక్కడున్నా కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి కలబంద
అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని కూడా భావిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవచ్చు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివిధ రకాలైనటువంటి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడేటువంటి మానవుడికి ఏ విధమైన తీరుతెన్నులు గనక ఆచరించినట్లయితే ఆ సమస్యల విష వలయం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుందో గృహబల రీత్యా మహర్షులు చెప్పినటువంటి విశిష్టవంతమైనటువంటి విశేషాంశాలు మనం గనక ఆచరించినట్టయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. ప్రతి వ్యక్తిని కూడాను పీడించేటువంటి సమస్య ఆర్థిక సమస్య. ఆర్థికమైనటువంటి సమస్యల విషవలయంలో కొట్టుమిట్టాడేటప్పుడు దాని నుంచి పరిరక్షణ కోసం చేయవలసినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రక్రియలో కోతులకు బెల్లాన్ని తినిపించాలి. మీకు గనక కోతులు గనక తటస్థపడ్డప్పుడు ఆ బెల్లం ముక్క ఆ కోతులు గనక వేసినట్లయితే అతులిత బలధామం అన్న తత్వంలో మనకి ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలను గనక ఇంటి యజమాని నిత్యం కూడాను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి స్వీకరించినట్లయితే ఆర్థికపరమైనటువంటి చిక్కుల విషవలయం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది. చాలామంది చెవులకు కర్ణాభరణాలు అని చెప్పేసి ధారణ చేస్తూ ఉంటారు. అవి రోల్డ్ గోల్డ్తో కూడినవిగా ఉండకూడదు, బంగారంతో కూడినవిగానే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారపు ఆభరణాలే చెవులకు ధారణ చెయ్యాలి స్త్రీలు కూడా. అంతేగాని గిల్టు నగలు అనేటువంటివి ధారణ చేయకూడదు. అలా ధారణ చేసినట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కించిత్తు దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం ఉన్నప్పుడు చక్కగా బంగారపు దిద్దులు లేక బంగారపు కర్ణాభరణాలే ధరించటం అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి. వివాహాది శుభకార్యాలు కానివ్వండి, నోములు వ్రతాలు ఆచరించేటప్పుడు కానివ్వండి, లక్ష్మీప్రదమైనటువంటి బంగారు ఆభరణాలనే స్త్రీలు ధరించాలి తప్ప బంగారం కానివి ధరించటం వల్ల దురదృష్టాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది సుమా అనే విషయాన్ని మన మహర్షులు తెలియజేశారు. దాన్ని పాటించటం సర్వే సర్వత్రా శుభదాయకం. బంగారపు నగలు ధరించటమే మంచిది. అలాగే ఆర్థిక పరంగా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఆర్థిక పరంగా రావాల్సినటువంటి విశేషంలో అడ్డంకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో పసుపు సింధూరం గంధం కలిపి తిలకంగా చేసి ఆ తిలకాన్ని నుదుట ధారణ చేసి చూడండి. ఆర్థికపరమైనటువంటి అడ్డంకుల నుంచి మీరు బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. కృష్ణ పరమాత్మకు కస్తూరీ తిలకం లలాట ఫలకే అన్నారు. స్వామివారికి కస్తూరీ తిలకం పెడతారు. ఆకర్షణ శక్తి, ధనాగమన శక్తి పెరుగుతుంది. ఆ స్వామివారు కస్తూరీ తిలకం లలాట ఫలకే అనగానే ఆయనకి నమస్కారం చేసి, స్వామి నీ మొక్కుబడి నేను చెల్లించుకుంటున్నానని దివ్యంలో చాలా భాగం వేయటం జరుగుతోంది. అలాగే మన నిత్య జీవితంలో ఆర్థికపరమైనటువంటి దుస్థితి ఏర్పడి అడ్డంకులు ఏర్పడుతున్నప్పుడు ఇటువంటి తిలక ధారణ చేయటంలో తప్పు లేదు. పసుపు, సింధూరం, గంధం ఈ మూడు కూడా కలిపి చక్కగా బొట్టు పెట్టుకొని చూడండి. ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు, కష్టే ఫలి అన్నారు. కష్టపడుతున్నాను అయినప్పటికీ ఫలితం లేదు. ఎలా, ఏం చెయ్యాలి అని ఆలోచించేటువంటి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడటానికి 4 వెండి లోహపు గుళ్ళు ఒక తెల్లని గుడ్డలో మూటకట్టి మీ జేబులో ఉంచుకున్నట్లయితే అవి నిత్యం
మీతో గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆర్థిక స్థితి మెరుగుపడటానికి దోహదం చేస్తాయి. అక్కడ చంద్రతత్వం, వెండి గుళ్ళు. చంద్రుడు మనక్కారకుడు. మనక్కారకుడికి మంచి సలహాని ప్రసాదించి అమృత తుల్యం ఈ యొక్క వెండి తత్వంతో కూడినటువంటి గుళ్ళు అన్నమాట. మనసుకి మంచి ఆలోచన వస్తుంది. ఆలోచన పరంపర పటిమ పెరగగానే చక్కటి ఆర్థికమైనటువంటి పరిస్థితి మెరుగుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషాంశం. నెమలి పింఛం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అలంకరణగా చేసుకున్నాడు. నెమలి పింఛంలో తగిన పరమార్థం కూడాను విశేషవంతమైందే. ఆ నెమలి పింఛాన్ని మీ పడక గదిలో ఈశాన్యమూల ఉంచేలా ఏర్పాటు చేసుకోండి. విసిని కర్రలు కూడా ఉంటాయి. నెమలి పింఛంతో తయారు చేసిన విసిని కర్రలు. ఆ విసిని కర్ర అయినా సరే మీరు ఈశాన్య మూల గోడకి అలా గనక వాడటం చాలా విశేషాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహకరించేటువంటి విశేష వస్తువులో నెమలి పింఛం ప్రముఖ పాత్ర వహిస్తుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తిరగండి. ఆర్థికంగానూ బాగాలేదు, ఆరోగ్యంగానూ బాగాలేదు. రెండూ కూడాను బాగాలేక నానా ఇక్కట్లు గురవుతున్నాను. దీని నుంచి బయటపడటం ఎట్లా, ఏం చెయ్యాలి ఇత్యాది విషయాల గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे అదే పనిగా అస్త్రప్రయోగం చేస్తూనే ఉన్నాడు కర్ణుడు. ఎన్ని అస్త్రములను ప్రయోగించాడో దీటుగా వాటికి సమానమైన అస్త్రప్రయోగం చేసి కర్ణుణ్ణి నిగ్రహించాడు అర్జునుడు. ఆశ్చర్యపోయాడు కర్ణుడు. ఆశ్చర్యపోయి, నువ్వెవరో నాకు అంతుపట్టట్లేదు, ఇంత గొప్ప విలువిద్యా నైపుణ్యాన్ని చూసి నేను కూడా ఆశ్చర్యపోతున్నాను, ఇక పైన నేను నీతో యుద్ధం చెయ్యను అని. ఇక పైన అంటే అర్జునుడు అని తెలుసుకోలేక అంటూ అర్జునుడివా పరశురాముడివా అంటూ కొన్ని పేర్లు చెప్పి వాళ్ళు తప్ప నా ముందు ఇలా నిలబడలేదే అన్నాడు. అంటే వాళ్ళే నేను అన్నాడు అర్జునుడు. వాళ్ళు కాక ఎవరిని అన్నాడు. మరి నిజమేగా, తాను అర్జునుడేగా. తాను గమనించనే లేకపోయాడు కర్ణుడు. సరే, భీముడి శల్యుణ్ణి ఎత్తి కింద పారేశాడు. ఇద్దరూ కలిసి సభలోంచి నిష్క్రమించడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు గెలిచారు, పిల్లని చేపట్టారు, వెళ్ళిపోతున్నారు. తాము ఓడిపోయారు. గెలిచిన వాడి పని ఏమిటి? పెళ్లి చేసుకోవడం. ఓడిపోయిన వాడి పని ఏమిటి? ఉంటే అక్షత వేయడం, లేకపోతే తట్టుకోలేకపోతే వాళ్ళ ఊరిళ్ళిపోవడం, అంతే. కానీ ఇంకా మనసులో మాత్రం అక్కసపోలేదు. అందుకు నించున్నాడు కృష్ణుడు అక్కడ. ఒక మనిషి ఒక చోట నిలబడితే ఒక ప్రయోజనం ఉండాలి, కూర్చుంటే ప్రయోజనం ఉండాలి, ఆలోచిస్తే ప్రయోజనం ఉండాలి, పరిశీలిస్తే ప్రయోజనం ఉండాలి. ఒక సంఘటన ఏర్పడినప్పుడు దాని గురించి నిశితంగా పరిశీలించగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవములు ఉండాలి. అంతే తప్ప మనకెందుకులే అన్నది జీవితంలో అలవాటైతే తాను పట్టించుకోవడానికి అసలు ఏమీ ఉండదు, తాను కీర్తిని పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి మహానుభావుడు అక్కడ నిలబడే ఉన్నాడు. ఎందుకు నిలబడ్డాడంటే వాళ్ళ బుద్ధులు ఆయనకి తెలుసు. వీళ్ళిప్పుడు వీళ్ళిద్దరెవరు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళిద్దరు ఎక్కడికెడతారు? ఆ ముగ్గురు ఎక్కడున్నారో అక్కడికెడతారు. ఆ ముగ్గురు ఎక్కడుంటారు? ఆ ముగ్గురి తల్లి ఎక్కడుందో అక్కడ ఉంటారు. కుంతి ఎక్కడో ఉంది, అక్కడికి వీళ్ళ ముగ్గురు ఎడతారు. వాళ్ళ ముగ్గురు వెళ్ళారు, వాళ్ళ వెనక ఈ ఇద్దరు ఎడతారు. ఇప్పుడు వీళ్ళు ఎడితే ఎవరు కనపడతారు?
ఈ 5గురు ఆవిడ కనపడతారు. కనపడగానే ఏం తెలుస్తుంది? వాళ్ళు పాండవులని తెలుస్తుంది. తెలిసిన తరువాత కథ ఎలా తిరుగుతుంది మనం చెప్పలేము. ఇప్పుడు జరగవలసినది ఏమిటి? పాండవులకు బలం చేకూరాలి. బలం చేకూరాలంటే ద్రౌపది వివాహం పూర్తవ్వాలి. పూర్తయితే ద్రుపద మహారాజు గారు మామగారు అవుతాడు, దృష్టజుమ్నుడు బావమరుదు అవుతాడు. వెంటనే వాళ్ళకు బలం వస్తుంది. వాళ్ళు అంతఃపురవాసానికి వెడతారు. వాళ్ళ వెనక ఒక సైన్యం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి తెలియాలి. వాళ్ళంతట వాళ్ళు తర్వాత తెలుసుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళకి తెలియడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఆపాలి. ప్రయత్నం చేయకుండా ఆపాలంటే సిగ్గుపడే మాట ఒకటి అనాలి. వాళ్ళు సిగ్గుపడి నిజమేలే ఇంకా మనకు ఆ పని ఎందుకు అని అనుకునేటట్టుగా చెయ్యాలి. ఆ మాట మాట్లాడాడు. ఎంత దార్శనికుడండి మహానుభావుడు. అక్కడ నిలబడ్డాడంటే ఎన్ని సాధించాడు. ఆయన అర్జునుడని తెలియగానే ఆయన ఎలాగో విల్లెక్కు పెడతాడు, ఎలాగో ద్రౌపదిని చేపడతాడు. ఇప్పుడు నా సంబంధీకులందరూ వెళ్ళి ధనస్సుని ఎక్కుపెట్టలేకపోతే రేపొద్దున్న పొరపత్సాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అసలు యదు వృష్ణి భోజ అంధక వంశాల వారిన ధనస్సు జూలికే వెళ్లకుండా చేశాడు. బలరాముడికి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాడు పాండవుల గురించి. వెళ్ళిపోయిన వాళ్ళెవరో గమనించాడు. ఇప్పుడు కౌరవులు ముందుకి వెళ్ళి పాండవులెవరో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా ఆపవలసిన సమయం వచ్చింది. అందుకు నన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తానెవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళెవరో తనకి తెలుసు. వెళ్ళిపోయిన వాళ్ళెవరో, ఉండి యుద్ధం చేసిన వాళ్ళెవరో, మత్స్యయంత్రం కొట్టిన వాళ్ళెవరో తనకి తెలుసు. కానీ ఆ విషయం ఎక్కడా బయటపడలేదు. బయటపడకుండా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలన్న ఆలోచన విరమించుకునేటట్టుగా, సిగ్గుపడేటట్టుగా ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి తత్స్వయంవరమున పత్నిగా బడసే వారిరుహాయతనిత్ర కృష్ణనీ ధరణి సురాన్వయోత్తముడు ధర్మవిధిన్ చెపుడయ్యా ఇంకా ఎవ్వరికి జన్నే వీని అనవద్య పరాక్రమం ఆక్రమింపగన్. ఏమయ్యా అసలు మీరు చేసే పనికి ఏమైనా ఔచిత్యం ఉందా? మీరు ఆలోచించండి. పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసే, ఎవ్వరూ చెయ్యలేని పని అతను చేశాడు. ముందే ఆ పిల్లవాడెవరో వచ్చి ధనస్సు ఎత్తి పట్టుకుంటే ఏమో, మీరందరూ కూడా ముందే వెళ్ళారుగా. మీరు ఎత్తలేని పనేగా అతను ఎత్తి చూపించింది. మీరు ఎక్కువ పెట్టలేనిదేగా అతను ఎక్కువ పెట్టాడు. మీరు కొట్టలేనిదేగా అతను కొట్టాడు. అక్కడ వరకు చాలు. ఇక్కడకు ఈ సభకి ఎందుకు వచ్చాం? మత్స్యయంత్రం కొట్టడానికి వచ్చాం. మనం కొట్టలేకపోయాం. మనం అంటే కృష్ణుడు గంజోలికి వెళ్ళలేదు, మీరు కొట్టలేకపోయారు. ఆ పిల్లాడు కొట్టాడు. అక్కడ వరకు సరిపోయిందా? ఇంకా చాలా. ఇంకా ద్రౌపదిని ఆయన పొందడంలో అన్యాయం ఏనైనా ఉంటే వాళ్ళు ఎవరూ కనుక్కొని వాళ్ళ సంగతి ఏమిటో చూద్దామంటే అర్థం ఉంది. వాళ్ళు ఎవరైతే మనకెందుకు? ధార్మికంగానైనా పొందాడు. తామర పువ్వుల వంటి నేత్రములు కలిగినటువంటి ద్రౌపదీదేవిని భార్యగా పొందాలంటే ఏ మత్స్యయంత్రాన్ని కొట్టాలని ద్రుపద మహారాజు గారు ప్రకటన చేశాడో ఆ మత్స్యయంత్రాన్ని కొట్టిన తరువాతే కదా ద్రౌపదిని భార్యగా పొందాడు. మరి ఇంకెందుకు ఈ అల్లరి? దేనికి అల్లరి చేస్తున్నారు? అసలు ధర్మం అంటారా? రేపు పొద్దున్న ఎవరైనా మీరు వాళ్ళు ఎవరో కొనుక్కుందాం, వాళ్ళతో యుద్ధం చేద్దాం, వాళ్ళని మట్టు పెడదాం అంటే ప్రాజ్ఞులైన వారందరూ ఏమంటారు? నువ్వు ఎత్తలేకపోయావు, వాడు ఎత్తాడు, నీకెందుకు వాడితో గొడవ? ఏ కారణానికి? మీకు పూర్వపరిచయం లేదుగా. పూర్వపరిచయమే లేనప్పుడు అసలు దెబ్బలాట ఎందుకు? దేనికి అంతంత కక్షలు? దేనికి వెళ్ళారు అంటారా? ఎత్తలేకపోయారు, అదో అవమానమా? పోనీ ఎత్తలేకపోయారు, ఆయన ఎత్తాడు, వదిలేయండి. ఎత్తిన వాడిని మట్టు పెడతానని యుద్ధానికి వెళ్ళారా? చిత్తకొట్టు వదిలిపెట్టి వెళ్ళాడా? అదో అవమానమా? సాల్దని ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకుంటారా? దానివల్ల ఇంకో ఉపద్రవం వస్తే మళ్ళీ మూడో అవమానమా? ఎందుకయ్యా కొనుక్కుంటారు అవమానాలు? అంటే వాళ్ళ ఎందు వాళ్ళెవరో తెలుసుకోవాలన్న ఊహ చచ్చిపోయేటట్టుగా మాట్లాడాడు. కాబట్టి ఎందుకు ఆ పనులు మీరు? వారిరుహాయత నేత్ర కృష్ణని ధరణి సురాన్వయోత్తముడు ధర్మ విధించెపుడయ్యా ఇంకా ఎవ్వరికి నిజన్నే. ధర్మ విధిని ద్రౌపదీదేవిని పొందాడు, మిమ్మల్ని అందరినీ ఓడించేశాడు వాళ్ళిద్దరూ కలిసి. మళ్ళీ వెళ్తే బలాబలాలు మారిపోవుగా. ఇప్పుడేగా అన్నాడు కర్ణుడు నీతో యుద్ధం అనవసరమని. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ ఓడిపోతారు అంతే. వాళ్ళు ఎవరైతే మీకెందుకు? బలం ఉందా లేదా?
ఇంకెందుకు మీకు వాళ్ళతో యుద్ధం? వీని అనవజ్య పరాక్రమును ఆక్రమింపగన్, తిరుగులేని పరాక్రమం ఉన్నటువంటి ఆయన జోలికి మీరు ఎందుకు ఎడతారు? ఇంకా ఇప్పటికి మర్యాద ఏమిటి? ఇంతమంది ఉన్నారు, బాగుండదు కదా ఈ విషయాలు తెలిస్తే. మీరు బయలుదేరండి, నేను బయలుదేరుతాను, వాళ్ళ మా నాన్న వాళ్ళు పోయారు, పెళ్ళే మన విషయం కాదు ద్రుపదుడిది. ఈ పరిస్థితిలో మనమా పెళ్లికుండే సందర్భం లేదు. అంతేగా అన్యాపదేశంగా విన్నారు. ఇది వాళ్లే కాదు వింటున్నది, సభలో మాట్లాడుతున్నాడు, మత్స్యయంత్రం కొడుతున్న సభలో మాట్లాడుతున్నాడు కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. లోకంలో అవమానానికి ఉన్న లక్షణం ఏమిటంటే గుప్తంగా జరిగితే కొంతవరకే పనిచేస్తుంది, బహిరంగంగా జరిగితే బాధ ఎక్కువ పెడుతుంది. అది సహజం కదూ లోకంలో. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏముంది? 10 మందిలో అన్నాడు కదూ, ఇంకా ముందుకు వెళ్ళి అవమానింపబడడం, అవమానం పొందడం ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోయారు. తెలిసిందా వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కృష్ణుడు మాత్రం కనిపెట్టగలిగాడు. అది ఆయన గొప్పతనం. ఎందుకు కనిపెట్టగలిగాడు అంటే ఆయన భగవానుడు కనుక. రామాయణంలో రాముడిలా భారతంలో కృష్ణుడు ఉండడు. రామాయణంలో రాముడిలా భారతంలో కృష్ణుడు ఉండడు. సర్వసమర్థతను అణువణువున అడుగడుగున నింపుకుని ఉంటాడు. అందుకే పాండవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు ఏదో పర్ణశాలలో ఉన్నారు. ఎవరితో వెళ్ళాడు? బలరాముడితో కలిసే వెళ్ళాడు. లోకంలో ఒక విశేషం ఉంటుంది, ఏదైనా ఒకటి చెప్పే ముందే దాని గురించి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉండాలి. బలరాముడికి చెప్పాడు, వెళ్ళిపోయారు 3, ఇక్కడ 2 ఉన్నారు, 5 పాండవులని చెప్పాడు. ఇప్పుడు తనకి చూడకుండా ఉండలేడు. ఆయన ప్రేమ అటువంటిది. ఎందుకంత ప్రేమ అంటే బంధుత్వము వలన కాదు, వాళ్ళ ధర్మానుష్ఠాన బలము వలన. పాండవులు పరమధర్మాత్ములు. అంత ధర్మాత్ములైనటువంటి పాండవులను చూడకుండా ఉండలేని బలహీనత భగవానుడి. అంటే దీని వలన పూనికి ఎవరికి కలగాలి? ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు భగవంతుణ్ణి చూడటం కాదు, వాణ్ణి చూడకుండా భగవంతుడు ఉండలేడు. కాబట్టి ఇప్పుడు ఆయనే బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అన్నయ్య నువ్వు వద్దులే, నేను ఒకసారి అలా వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడెక్కడైనా ఉండు అన్నాడు అనుకోండి. అంత అమాయకుడా బలరాముడు? పసిగట్టలేడా? అప్పుడు ఏమనుకుంటాడంటే నేను వస్తే ఏదో అవుతుందనే తను ఒక్కడే వెళ్ళి మాట్లాడొచ్చాడు. అన్నదమ్ముల మధ్య వైరం వస్తుందా? అంత దూరదృష్టి లేనివాడా? బలరాముడు కూడా వచ్చి చూసి గుర్తుపట్టినంత మాత్రము చేత వచ్చినటువంటి అప్రయోజనము ఏమీ లేదు. ఇప్పటికి ఈ సందర్భంలో ఏ విధమైనటువంటి అపకారము జరగదు పాండవులకి. అందుకే బలరాముడితో కలిసే వెళ్ళాడు. అది పర్ణశాల, చిన్న పాక. అందులో 5 కుంతిదేవి, ద్రౌపది. ఇప్పుడు ఆమెను కూడా తీసుకొచ్చారుగా, అక్కడ ఉన్నారు. ఉంటే వెడుతూనే చూశాడు కృష్ణ పరమాత్మ. కానీ ఆ సందర్భాన్ని మహానుభావుడు నన్నయ్య గారు వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం. ఆయన అన్నారు, రాజత్కీర్తులు వచ్చి కాంచిరనఘుల్ రాముండు కృష్ణుండు అయ్యజామీఢు అజాతశత్రు నృపలోకారాధ్యు ఉద్యద్గుణ భ్రాజిష్ణున్ తమ మేనయత్త కొడుకున్ బాలార్క తుల్యోజ్వల తేజున్ భ్రాతృ చతుష్క మధ్యగతు కౌంతేయాగ్రజున్ ధర్మజున్. సాధారణంగా ఏం చెప్పాలి? ఆ పర్ణశాలలోకి వెళ్ళిన తర్వాత 5 చూశాడు. మేనత్త కుంతిదేవిని చూశాడు, ద్రౌపదీదేవిని ఒకవేళ అక్కడ ఉంది కాబట్టి చూశాడు అని అనాలి. కానీ అలా చూడలేదుట కృష్ణుడు. పద్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నన్నయ్య గారు అంటున్నారు, రాజకీర్తులు వచ్చి కాంచిరనగుల్ రాముండు కృష్ణుండు. బలరాముడు కృష్ణుడు ఇద్దరూ ఆ పర్ణశాల లోపలకు వచ్చారు. వచ్చి చూశారు. ఎవరిని చూశారు? కంటికి చూడడం ధర్మం కదా. ఇంతకాలం తర్వాత చచ్చిపోయారు అనుకున్న వాళ్ళందరూ కనపడితే సంతోషంగా అందరి వంక ఇలా చూస్తారా? చూడరా? అలా చూడలేదుట ఆయన. అందరి వంక చూడలేదుట. ఎవరిని చూశాడు అంటే అయ్యజామీఢు. అజామీఢుడు అనబడేటటువంటి ఒక మహారాజు ఏ వంశంలో వచ్చాడో ఆ వంశంలో వచ్చినటువంటి వారు, ఆ వంశంలో మహాపురుషులు ఉంటే వాళ్ళ పేరు చెప్తారు. అజామీఢుడు ఆ వంశంలో గొప్పవాడు. అందుకని ఆ అజామీఢుని వంశంలో వచ్చిన వాణ్ణి, అజాతశత్రువుని,
అంటే మరి ధర్మరాజుకి శత్రువులు లేకపోవడం ఏమిటండి, అక్కడ ఉన్నారు కదా అంటారేమో. వాళ్ళ దృష్టిలో ధర్మరాజు శత్రువు, ధర్మరాజుకి శత్రుభావన లేదు. అది ఆయన గొప్పతనం, ధర్మరాజు గారి గొప్పతనం అక్కడ ఉంది. అయ్యజాత శత్రు నృపలోకారాధ్యు, ఇది చాలా పెద్ద మాట కదండి. అన్నయ్య గారు అంటున్నారు, నృప అంటే రాజు, నరపతి, రాజుల యొక్క లోకమునకంతటికీ కూడా ఆరాధ్యుడు. అంటే ఈ రాజులందరి చేత కూడా ఈయన సేవింపబడుతూ ఉంటాడు. ఎవరి గురించి చెప్తున్నారు అసలు? అక్కడ అలాంటివాడు ఎవడున్నాడు ఆ పర్ణశాలలో? అలాంటివాడు అయితే పర్ణశాలలో ఎందుకుంటాడు, తాకలో ఎందుకుంటాడు? అంతఃపురంలో ఉండాలి. నృపలోకారాధ్యు ఉజ్జద్గుణ భ్రాజిష్ణుం, అద్భుతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. తమ మేనయత్త కొడుకున్, బలరామకృష్ణులు వాళ్ళ మేనత్త కొడుకుని చూస్తున్నారు. బాలార్క తుల్యోజ్వల తేజున్, బాలార్కుడు బాలసూర్య బింబం ఎలా ఉంటుందో అటువంటి తేజస్సు కలిగిన వాణ్ణి. భ్రాతృ చతుష్క మధ్యగతు, ఇటుపక్క ఇద్దరు తమ్ముళ్ళు నిలబడితే మధ్యలో కూర్చున్నటువంటి వాణ్ణి. అంటే ఒక పక్క భీమార్జునులు, ఒక పక్క నకుల సహదేవులు ఉండగా మధ్యలో కూర్చున్నవాణ్ణి. కౌంతేయాగ్రజున్, కుంతీదేవి యొక్క పెద్ద కొడుకుని. ధర్మజున్, ధర్మరాజుని చూశారు. అదేమిటి, పాండవులందరినీ చూడలేదా? చూడరా? మేనత్తని చూడరా? ఒక్క ధర్మరాజునే అలా చూశారా? అప్పుడు మిగిలిన వాళ్ళకి చూసావా, ధర్మరాజుని ఒక్కడనే చూశాడు, మనం వంక కూడా చూడలేదంటే వాళ్ళకి కొంచెం బాధగా ఉండదా? అన్నిటినీ మించి ధర్మరాజు నృపలోకారాజ్యుడు ఎలా అయ్యాడు? అసలు రాజ్యం ఏదైనకి ఇప్పుడు? మిగిలిన రాజులు ఆయన్ని సేవించడం ఏమిటి అంటే, మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. పాండురాజు గారు సంతానాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట తనకి పెద్ద కొడుకైనటువంటి వాడు పరమ ధర్మాత్ముడైన వాడు కావాలి అని కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? వెనక ఎన్ని ఏనుగల బలమున్నవాడైనా, వాయుసుతుడైనా, ఇంద్రుడి యొక్క కుమారుడైనా, గాంధీవం పట్టుకోగలిగిన వాడైనా, అక్షయ బాణతూడీరములు వెనక కట్టుకోగలిగిన వాడైనా, రెండు చేతులతో బాణములు ప్రయోగించగలిగిన వాడైనా, సకల శస్త్రాస్త్రములు తెలిచున్నవాడైనా, ధర్మము ముందు లేకపోతే నశించిపోతుంది. ధర్మము ముందుంటే రక్షింపబడుతుంది. అందుకే ముందుకి ధర్మాన్ని పెట్టుకున్నాడు. తాను లేకపోయినా, అప్పటికే శాపగ్రస్తుడు, పెద్దన్నగారు తండ్రి అవుతాడు కాబట్టి ఆ తండ్రిని వీళ్ళు అనుగమిస్తారు పెద్దన్నగారిని. పెద్దన్నగారు ధర్మాత్ముడైన తమ్ముళ్ళు కాపాడబడతారు. ఈ జాతి ధర్మానికి పట్టాభిషేకం చేసింది. కాబట్టి ఈ నలుగురు ధర్మం వెంట తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అన్నగారు ఏం చెప్పాడో అది పరమ ప్రయోజనం. అంటే అన్నగారి కోరిక తీరింది, వాళ్ళ కోరిక తీరింది. అన్నగారు పట్టాభిషేకం పొందాడు, వాళ్ళు పొందారు. అన్నకి రాజ్యం వచ్చింది, వాళ్ళకు వచ్చింది. అన్న సుఖపడ్డాడు, వాళ్ళు సుఖపడ్డారు. అన్న కష్టపడుతున్నాడు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఆయనకి కానిది వాళ్ళకి అవదు. వాళ్ళకి అక్కర్లేనిది ధర్మరాజుకు అక్కర్లేదు. వాళ్ళు సంతోషపడితేనే ధర్మరాజు సంతోషపడతాడు. అంటే ఇప్పుడు ధర్మరాజు వంక చూస్తున్నాడంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రసన్నమైన దృక్కులు వెళ్ళి ధర్మరాజు మీద పడ్డాయి. పడిన తరువాత తొందరలో ఆయన రాజరికానికి వెళ్ళి రాజసూయాగం చేస్తాడు. రాజులందరూ వచ్చి ఆయన్ని సేవిస్తారు. ఆ తర్వాత వెంటనే రాజసూయాగం చేశాడా లేదా? రాజ్యాన్ని పొందాడా లేదా? హస్తినాపురానికి పిలిచి మరీ ఇచ్చాడా లేదా? ఖాండవ ప్రస్థాన్ని కట్టాడా లేదా? కట్టిన తరువాత మహానుభావుడు అద్భుతమైన రాజసూయాగాన్ని చేశాడా లేదా? అంటే భగవంతుని యొక్క అనుగ్రహ దృక్కులు ఎప్పుడు పడ్డాయో అప్పుడే మన భవిష్యత్తు బంగారు బాటని ఏర్పాటు చేసుకుంటోంది అని గుర్తు. అందుకే అందరి వంక చూడక్కర్లేదు, ధర్మరాజు వంక చూశాడు అంటే అది ఒక్క ధర్మరాజుకే కాదు అభ్యున్నతి, అందరికీ అభ్యున్నతి కలగడానికి ధర్మరాజు వంక చూశాడు. అలా కనపడ్డాడు కృష్ణ పరమాత్మకి. ఒక వ్యక్తి కనపడేటప్పటికి పరమేశ్వరుడు ప్రసన్నుడై చూస్తాడా? అది జన్మధన్యత. నేను ఎంతసేపు కూర్చుంటే మాత్రం ఆయన నా వంక చూడనప్పుడు ప్రయోజనం ఏముంది దానివల్ల? మనం చూడడం కాదు, ఆయన చూడడం సంతోషం. ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఎవరి పట్ల ఆనుకూల్యత ప్రదర్శించాడు? పైకి కటిక దరిద్రులు కానీ ధర్మాత్మలు. ఆయన చూపు వెతుక్కుని వెళ్ళి వాళ్ళ మీద పడింది.
వాళ్ళు రాబో కాలంలో సకల రాజలోకము చేత సేవింపబడవలసిన వాళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.